హలో 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 నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు నటరాజ్ అండి. నటరాజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అవునండి, నాగోల్ నుంచి అండి. నాగోల్ నుంచి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? మా అబ్బాయి పేరు ఎం శరత్ అండి. ఓకే, పుట్టిన తేదీ తెలియచేయండి. 1995 మే 24. 1995 మే 24. పుట్టిన సమయం అండి? 23rd నైట్ 2:30కి జన్మించాడు. ఓకే, ఎక్కడ జన్మించారండి మీ అబ్బాయి? గట్కేసర్ దగ్గర. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్. సాయిరామ్ అండి. హలో హలో సాయిరామ్ అండి. చెప్పండి సార్. మీ అబ్బాయి జాతకం ప్రకారం ఉత్తరాభాద్ర నక్షత్రము బుధవారం నాడు మీనరాశిలో జన్మించారండి, అవునా? ఓకే అండి. అయితే జాతకం ప్రకారము ఇతనికి ప్రస్తుతం 2023 ఏప్రిల్ నుంచి 2025 డిసెంబర్ వరకు బుధ మహర్దశలో శని యొక్క అంతర్భుక్తి జరుగుతోంది. ప్రస్తుతం జాతకంలో కూడా లగ్నాత్తు వ్యయ స్థానంలో శని సంచారం ఉండడం వల్ల శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు ఏది ఆచరించినా సకాలంలో తన జీవితానికి సంబంధించి ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి, అది వివాహం ద్వారా కానీ, ఉద్యోగం ద్వారా కానీ, ప్రమోషన్ ద్వారా కానీ, విదేశీ యానయోగం కానీ, ఇవన్నీ అనుకూలించడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన దశాంతర దశల్లో శుభ సంబంధమైన ఖర్చు అనేది ఒకటి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది ఏ విధంగా అయినా సరే, ఒక ఇల్లు కొనుక్కోవడం వల్ల మనం గృహప్రవేశం అనేది శుభ సంబంధమైనది. ఖర్చు అనేది దానికోసం మనం అది లోన్ ప్రాసెస్లో తీసుకున్నా లేదా కొంత డబ్బులు ఖర్చు పెట్టినా ఇది ఖర్చు కింద చెప్పడం జరుగుతుంది. అందుకని శుభ సంబంధమైన ఖర్చు అని అంటారు. కాబట్టి ఈ బాబు జాతకంలో శనేశ్వరుడు స్వస్థానంలో సంచరించడం వల్ల మాలవ్య యోగం అనేది ఏర్పడుతుంది. ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన పరిహారాల ద్వారా మాత్రం ఇతను ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. మీరు ఆ బాబు భవిష్యత్తు కోసం ఏది ప్రయత్నం చేయాలన్నా శని భగవంతునికి సంబంధించి జపం కానీ, దానం కానీ, హోమం కానీ జరిపించండి. లేదా నవగ్రహాలు ఉన్న ఆలయంలో శని భగవంతునికి నల్ల నువ్వులు 1.25 కిలో, నువ్వుల నూనె, నల్లని వస్త్రము, పీచు తీయని టెంకాయ 1, 2 ఇస్తరాకులు, అదేవిధంగా ఒక ఇనుప పాత్ర, లోహపు పాత్రను బ్రాహ్మణునికి తగిన దక్షిణతో ఇచ్చి శనివారం నాడు మీ బాబుకు సంబంధించి ఏదైతే సమస్యగా ఉందో ఆ సమస్య కనుక చెప్పుకున్నట్లయితే సమస్య తొలగిపోయి భగవద్ అనుగ్రహంతో ఇదే సంవత్సరం శుభ సంబంధమైన కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, గురు